పుష్ప కృష్ణలో ఫస్ట్ డే రికార్డ్, రెండో రోజు పెద్ద దెబ్బే. ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ నటించిన పుష్ప ది రూల్ చిత్రం ఈ నెల 5న విడుదలైన సంగతి తెలిసిందే. ప్రపంచవ్యాప్తంగా 11,500 థియేటర్స్ లో విడుదలైంది. అయితే అనుకున్న తేదీ కంటే కూడా ఒకరోజు ముందు విడుదల, దానికంటే ఒకరోజు ముందు ప్రీమియర్ షోలు పడ్డాయి. అంటే ఈ నెల 5న సినిమా విడుదలైతే 4వ తేదీ రాత్రి 9:30 నుండి షోలు మొదలయ్యాయి. విడుదలకు ముందు ఎంత హైప్ వచ్చిందో తెలిసిందే. క్రేజ్ గురించి ప్రత్యేకించి చెప్పక్కర్లేదు. సినిమా సక్సెస్ కు ఆకాశమే హద్దు అన్నట్లుగా చిత్ర బృందం నమ్మకం వ్యక్తం చేసింది. విడుదల రోజు టాక్ కూడా అలాగే ఉంది. 2 షోలు పూర్తయ్యేసరికి సినిమాపై విపరీతమైన నెగిటివిటీ పెరిగిపోయింది. అయితే దానికి కారణం సినిమాలో కొన్ని సీన్లు కావచ్చు, ఫస్ట్ డే నిర్మాణ సంస్థ ప్రకటించిన కలెక్షన్లు కావచ్చు. తాజాగా పుష్ప 2 మేకర్స్ డే 1 కలెక్షన్స్ అంటూ మొదటి రోజు 294 కోట్ల గ్రాస్ కలెక్షన్లను రాబట్టినట్లుగా చెబుతూ ఇండియన్ సినిమా హిస్టరీలోనే హైయెస్ట్ కలెక్షన్స్ రాబట్టిన చిత్రంగా పోస్టర్ విడుదల చేశారు. డిసెంబర్ 4, 5వ తేదీలు కలిపి ఒక్కరోజు ఎలా అవుతుంది? డిసెంబర్ 4 ప్రదర్శితమైన షోల కలెక్షన్స్ కూడా కలిపి డే 1 ఆల్ టైమ్ రికార్డ్ అని ఎలా ప్రకటిస్తారు? ఇవి ఒక రోజు లెక్కలా, 2 రోజుల లెక్కలా అనేది ఇప్పుడు ప్రశ్న. అయితే తాజాగా కృష్ణా జిల్లాకు సంబంధించిన కలెక్షన్ల గురించి నెట్టింట వైరల్ అవుతుంది. ఈ చిత్రం మొదటి షో షేర్ 4.42 కోట్లు వసూలు రాబట్టి కృష్ణా జిల్లా కలెక్షన్ల రికార్డులో ఆల్ టైమ్ రికార్డుగా నిలిచింది. అయితే అదే రెండో షేర్ చూస్తే 77 లక్షలకు పడిపోయింది. మొత్తం మీద 2 రోజుల్లో కృష్ణా జిల్లా షేర్ కేవలం 5.19 కోట్లు మాత్రమే. కృష్ణాలో పెద్ద సినిమాల కలెక్షన్లతో ఇదొక ఘోర పరాజయంగా, అంటే డ్రాస్టిక్ ఫాల్ ట్రేడ్ పండితులు చెబుతూ ఉన్నాయి. అయితే నిర్మాణ సంస్థ మాత్రం లెక్కకు మించి కలెక్షన్ల గురించి ప్రకటనలు చేస్తోంది. అయితే 3వ రోజుకి సినిమా మరింత డౌన్ ఫాల్ అయింది. అది ఆన్లైన్ బుకింగ్ చూస్తే అర్థమవుతుంది. నైజాంలోని సింగిల్ సిరీస్ కి మల్టీప్లెక్స్ థియేటర్ ఏదైనా 50% ఆక్యుపెన్సీ కూడా లేదు. గో గ్రీన్ అన్నట్లుగా మొత్తం గ్రీనే చూపిస్తూ ఉన్నాయి. ఇప్పుడు హిందీ బెల్ట్ లో 72 కోట్లు వచ్చినట్లుగా చెబుతున్నారు. నైజాంలోని 30 కోట్లతో సరికొత్త రికార్డ్ అని చెప్పేశారు. అంటే నైజాం హిందీ బెల్ట్ కలిపితే సినిమా మొత్తం 100 కోట్లు రాబట్టినట్లు ఏపీ, కేరళ, కర్ణాటక, తమిళనాడు, రెస్టార్ట్ ఇండియా, ఓవర్సీస్ కలిపి సుమారుగా 194 కోట్లు వచ్చినట్లు. ఓవర్సీస్ పరంగా ప్రీ రిలీజ్ లోనే ఈ సినిమా 100 కోట్లు వచ్చినట్లుగా మేకర్స్ ప్రకటించారు. ఇదంతా చూస్తుంటే ఇంతకు ముందు ఓ నిర్మాత చెప్పినట్లుగా పబ్లిసిటీ కోసమే ఇలా పోస్టర్ రిలీజ్ చేసినట్లుగా అర్థమవుతోంది. ఈ పోస్టర్ చూసినటువంటి వారంతా పబ్లిసిటీ లెక్కలు మాకొద్దు, ఒరిజినల్ కలెక్షన్స్ చెప్పండి అంటూ సోషల్ మీడియాలో కామెంట్స్ చేస్తూ ఉండటం విశేషం. ప్రస్తుతం పుష్ప 2 కలెక్షన్ల గురించి నెటిజన్లు విపరీతంగా ట్రోల్ చేస్తున్నారు.